వాయిస్ వినిపించట్లేదమ్మా ఒకవేళ. మాట్లాడుతున్నాను. మ్యూట్ లో మాట్లాడాను, సారీ. రికార్డింగ్ చేశాం కదండి, ఓకే. అంటే ఆయన ఏమంటున్నారంటే, ఏ ప్రమాణము లేకుండా మీరు ఓన్ గా చెప్పొచ్చు కదా అంటే, ఓన్ గా చెప్తే ప్రమాణం లేదని కొందరు అంటారు. ప్రమాణంతో చెప్తే ప్రమాణాలు ఎందుకు, మీ సొంత అనుభవంతో చెప్పొచ్చు కదా అంటారు. ఇలా ప్రజలు ఏదైనా అంటారు, కానీ ప్రమాణం ఉండడమే వేద ప్రమాణం అవసరము అని చెప్పారు. ఇప్పుడు మనం నెక్స్ట్ టైం నుంచి, అంటే ధర్మసేతు, ఈ గ్రంథం పేరు ధర్మసేతు. నేను అంటే ఆ, తర్వాత వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ మనం మొదలు పెడదాము. ఇది అన్ని అయిపోయాక, ఎందుకంటే కంటిన్యూటీ ఉండదని రామ్మూద్రి గారు చెప్పినట్టుగా. ఆపుదామా రామ్మూద్రి గారు? అందరూను ఇక్కడికి ఆపుదాం. చూసారా, ఓకే మేడం. వివేకానంద ఆధ్యాత్మిక జ్ఞానం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే లౌకిక జ్ఞానం జ్ఞానం అని మనం చాలా అనుకుంటాం. అందుకే ఫస్ట్ ఏంటంటే ఆత్మ తపన. అది మలయాళ స్వామి గారు క్లియర్ గా చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సత్య తపన, ఆధ్యాత్మిక ఆత్మ తపన. అది అవసరం, అది ఆధ్యాత్మికమైంది. అంతేగాని కోవిళ్ళకి వెళ్ళి పూజలు చేయడం, ఇక్కడికి అక్కడికి తిరగడం, తీర్థయాత్రలు చేయడం, ఇది కాదు ఆధ్యాత్మికత. అందరూ అలా అనేస్తారు, కానీ అసలైన ఆధ్యాత్మికత. అందుకే మలయాళ స్వామి గ్రంథం చదువుతూ ఉంటే మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఆత్మ తపన, ఆత్మ తపన లేదా సత్య తపన లేదా పరబ్రహ్మ తపన, దైవ తపన, ఇవన్నీ ఒకటే. అది అక్కడ అర్థం. దైవము అంటే మళ్ళీ ఫలితం కోసం ఆశించి వెళ్ళడం కాదు ఇక్కడ. ఆ సత్యం కావాలన్న తపన ఒక అగ్ని లాంటిది. అది స్టార్ట్ అవుతే చివరి వరకు ఆగదు. రామ్మూర్తి గారు ఏమైనా మాట్లాడతారా? ఈ గ్రంథం అని కాకపోయినా చెప్పండి. అంటే మనం తీర్థయాత్రలకు వెళ్ళడం, ఆయన ఏం చెప్పారండి, ఎన్ని నదులలో స్నానం చేసినా శరీరం ములుగుతోంది కానీ అంతర్గత పరిశుద్ధి జరగటం లేదు. అందుకోసమే భీమిలిలో యోగానంద గారు, నేను తిరువண்ணామలలో గిరి ప్రదక్షిణ చేశానంటే ఆయన ఏం సంతోషించకుండా, తెలియని వాళ్ళు ఇలాంటి పని చేస్తారు, తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తారో అన్నారు. నమస్తే శరీరాన్ని. మేడం. నమస్తే, చెప్పండి. అవును మేడం. అంటే ఇప్పుడు యాత్ర కానీ ఏదైనా సరే మేడం, ఆ, అంటే ఒక దేవాలయ సందర్శనం కానీ, యాత్ర కానీ, లేకపోతే పుణ్యస్థల ఇది కానీ, పరిక్రమణ కానీ, ఇవన్నీ కూడా అంటే ఆ జ్ఞా జ్ఞానం అంటే జ్ఞానంతో సమానమైన స్థితి అయితే కాదు కదా. అంటే మనం పోతాము భౌతికంగా, శరీరాన్ని తిప్పుతాము, శరీరంతో ఇది చేస్తాము. అదొక్కటే ఆ, మొత్తం ఆత్మజ్ఞానాన్ని అయితే ఇవ్వలేదు. దాన్ని ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం. అంటున్నారు కదా, అందుకే నేను అంటున్నాను. అది ఆధ్యాత్మికత కాదు. విండో షాపింగ్ లాగా ఈ గురువు ఏం చెప్పాడు, ఆ గురువు ఏం చెప్పాడు అన్నది కూడా ఆధ్యాత్మికత కాదు. ఏమన్నా కదా? అవును మేడం. అంటే ఏ, ఇప్పుడు అంటే గురువులు చెప్పేది ఆధ్యాత్మికతే కదా మేడం, కాదంటారా? అలా కాదు. ఇక్కడ ఏం చెప్పారు, ఉమ్. తెలుసుకునే అర్హత లేనివాడు ఎక్కడికి వెళ్తే మాత్రం ఏం తెలుసుకుంటాడు? నీకు అర్థమైందా? విండో షాపింగ్ లాగా ఆ, ఆ, కొంతసేపు ఈ గురువు దగ్గర, కొంతసేపు ఆ గురువు దగ్గర ఇలా ఉండి, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎందరో ఉమ్. కృష్ణమూర్తి గారి దగ్గరికి వస్తున్నారు కదా, దే ఆర్ నాట్, వాళ్ళకి ఏ రకమైన తృప్తి రాలేదు. అసలైన సద్గురువులు వేరు కదా. అవును మేడం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే శరీరంతో ఆ, చేసే ఆ, శరీరానికి శ్రమ చేసి తిరిగే ఒక పుణ్యస్థలాలు కానీ ఇవన్నీ ఆ, అంటే ఇదొక్కటి, ఇదొక్కటే జ్ఞానం అనేది అయితే కాదనేది అర్థమవుతుంది మేడం. అంటే సో అంటే జ్ఞానం అనేది ఏంటంటే ఆత్మ యొక్క ఒక్కటే స్థితిని, జ్ఞానం ఆత్మ కాదండి, అది యొక్క. జ్ఞానం అంటారు. అది లౌకికమైన ఆ, ప్రాపంచికమైన కోరికల కోసం మనుషులు చేస్తున్నారు. ఏమండి? అవును మేడం.
అంటే ఇంకా పుణ్యం వస్తుందని ఆ విధంగా చెప్తారు కాబట్టి అదే ముఖ్యమైపోయింది ఇప్పుడు. అంటే తెలుసుకోవాలి ఒక. ఏ చూడండి, ఇమ్మెన్సిటీ అనే టాపిక్ లో కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు, అవతల పేరెంట్స్ టీచర్స్ కూడా పిల్లలకి చెప్పాలి, ఒక అనంతమైనటువంటి ఆనంద స్థితి ఒకటి ఉంది, ఆ బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ అది అందరి సొత్తు కూడా. అది ప్రయత్నించిన మన దాన్ని మనం ఎవరికి చెప్పడం, ఎందుకంటే వీళ్ళకి తెలియదు చెప్పడానికి. అవును మేడం. ఇప్పుడు చాలా వరకు అలాగనే ఉంది మేడం. అంటే ఇప్పుడు ఆ అంటే ఆత్మ యొక్క స్థితిని ఆత్మను పరిశోధన అనే మార్గం అనేది ఆ ముఖ్యము అని ఎవరు గ్రహించడం లేదు. ఓన్లీ అంటే ఆచారం ప్రకారం ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, దీని ప్రకారం ఏం చేయాలి, మాఘమాసం వచ్చింది దాని ప్రకారం ఏం చేయాలి, గుళ్ళకి వెళ్ళాలి, అర్చన చేయాలి, పూజలు చేయాలి, అభిషేకాలు చేయాలి, ఇదే అనుకోవడం ఈ తప్ప. పండక్కి ఏ వంటలు అంటే వండాలి, ఆ అంటే ఇప్పుడు గ్రంథం ఒక సద్గ్రంథం ఉంది, దాన్ని ఒక నిర్మలంగా కూర్చొని చదివి దాన్ని అవగాహన చేసుకొని లేకపోతే ఏదన్నా సందేహాలు వస్తే ఎవరైనా సద్గురువులు పెద్దలు వాళ్ళ సద్గురు దగ్గరికి వెళ్ళి లేకపోయినా సందేహాన్ని మనకి నిజంగా సందేహం వస్తేనండి, సిన్సియర్ సందేహానికి ఆన్సర్లు వస్తూనే ఉంటాయండి. మనం అంతర్ముఖం చేసుకుంటే చాలు ఆన్సర్లు వస్తాయి. 100% కరెక్టే మేడం. అది సిన్సియర్ గా మనకు ఆత్మశోధన దిశగా మనం ప్రయాణం మొదలు సద్గురువు పెట్టాము అంటే లేడనుకోండి, అప్పుడు మన ప్రయాణం అవును మేడం. ఆగిపోతుంది. మన ఆత్మే గురువై అన్ని చెప్తుంది. 100% అది అది వాస్తవమే మేడం. అంటే ఆత్మశోధన వైపు ప్రయాణం మొదలు పెడితే ఆ, ఇంకా ఎంత చిన్న సందేహానికి కూడా ఆ, ఆ స- ఒక సందేశం గాని ఒక జవాబు గాని తర్వాత ఏంటి, దొరుకుతుంది అనేది 100%. ఆత్మ తపన ఒక జ్వాల, అర్థమైందా? అది హండ్రెడ్ కానీ పర్సెంట్ మొదలవుతే బ్లెస్డ్ ఆర్ దోస్ పీపుల్, ఎవరికి ఆ తపన వచ్చిందో అదొక జ్వాలలాగా అవును. లాస్ట్ వరకు తీసుకెళ్ళిపోతుంది. అవును మేడం. అవును మేడం. అది 100% కరెక్ట్ మేడం. 100% అలాగా. ఆ, ఇప్పుడు ఇప్పుడు ఈ, ఆ, చంద్రశేఖర్ అన్న ఒక కార్యక్రమం చేస్తున్నాడు మేడం. అంటే ఆహా. గాన్గాపూర్ కు నడిచి వెళ్తున్నాడు. అయ్యో, ఆ ఆ, ఎందుకలా? వెళ్తున్నాడు. ఆ, ఆయనకు ఎందుకో ప్రేరణ కలిగింది. ఒక అమ్మగారి దగ్గరికి వెళ్ళాము. ఆ, ఆ, ఆమె నడుచుకుంటూ వెళ్ళిందని చెప్పేసి అక్కడ ఏదో వింటే అది ఇంకా దాన్ని ప్రేరణకు తీసుకొని ఆయన బయలుదేరారు. ఇప్పుడు ఈ రోజు 6వ రోజు 7వ రోజు ఈరోజు. అలాగే వెళ్తా ఉన్నాడు. ఎక్కడ చీకటి పడితే అక్కడ అట్లా. అదే ఆయన మార్గంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే ఆ, ఈ ముస్లిమ్స్ ఉన్న హోటల్స్ లో తినను అని చెప్పేసి ఇది చేస్తే ఆ, తినను తాగను అనే ఒక ఒక ఏదో తీసుకుంటే అది ఆ, ఇంకా ఆయనకు 3 రోజులు దొరకలేదు. చాలా ఆహారం ఇబ్బందులు దొరకలేదా? పడ్డాడు. ఆహా. దొరకలేదు. నాకు ఆ, నేను మాట్లాడుతుంటే ఇట్లా అంతా వాళ్ళే కదా తగులుతున్నారబ్బా, నాకు నేను తినలేకపోతున్నాను అది ఇది అని అంటే నేను అన్నాను, ఇంకా మన 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 ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఆ ఇట్లా భేదం పెట్టుకుంటే అంటే భేదరహిత స్థితికి ఒప్పుకోవాలండి, లేకపోతే తీసుకుపోవడమే నాన్ కదా. వెజ్ తింటారేంటి? మేడం. లేకపోతే నాన్ వెజ్ తింటారా? వాళ్ళు నాన్ వెజ్ లేకుండా ఇది వండరు కదా. అంటే అట్లా కాదు కదా మేడం. అంటే ఒక ఛాయ్ తాగడానికి కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆ అవన్నీ కాదు కదా మేడం. అంతా అసలు ఆ పెట్టుకుంటే ఎట్లాగా. గానగాపురం నడిచి వెళ్ళడం ఎందుకు? అంటే ఆయన అదొక ఇది పెట్టుకున్నాడు అట్లా పోవాలని. అదే చెప్పాను అంటే కదా, యోగానంద గారు అవేళ నేనేమంటే ఆ, గిరి ప్రదక్షిణం చేశానంటేనే తెలియని వాళ్ళు శరీరాన్ని బాధ పెట్టుకుంటారు, తెలిసిన వాళ్ళు ఎందుకు బాధ పెట్టుకుంటారు అన్నారు. ఇంకా ఆయన అంటే ఎక్కడ చీకటి పడితే అక్కడ పడుకోవడం ఏదో చేస్తా ఉన్నాడు అన్ని. అట్లా జరుగుతా ఉంది. ఇంకా చెప్పాను అదే ఎట్లా అట్లా పట్టితే కష్టం అన్న, కొంచెం ఇబ్బంది అవుతుంది అని అంటే మళ్ళా కొద్దిగా సడలించుకున్నాడు. అలాగా. ఉం. అంటే
ఓ అంత అంటే శరీరాన్ని ఆ విధంగా ఇది చేసి సాధనాలు అని అనుకుంటారు కదా, అట్లా అదే జరుగుతా మరి ఉంది. మన ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ గారే కదా. అవును అవును మేడం, చంద్రశేఖర్. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు నాకు చెప్తే నేను ఆ, ఎందుకంటే మీరు జీవితం చిన్నదండి. ఆత్మజ్ఞానం కోసం తప్పించడం పోయి టైం వేస్ట్ కదా ఇదంతా ఈ వయసులో. అవును మేడం, అదే మేడం, అది అది జ్ఞానం కోసమే తప్పించాలి కానీ ఇది ఇది ఇట్లా. ఇవన్నీ ఏమిటి చెప్పండి, పుణ్యమా? ఏ అనుభవాలు వస్తే మంచిదే అది, కానీ ఇప్పుడు వయస్సు ఎంత, ఆ వయస్సులో ఆయన చేయాల్సిన పని కాదు ఇది. ఎంత కఠినంగా అంటే అసలు ఎక్కడెక్కడనో పడుకోవాల్సి వస్తుంది, ఏం తినలేని పరిస్థితి అవుతుంది. అలాగా ఆ ఎక్కడనో అడవిలో పడుకున్నాడు మొన్న ఒకసారి అలా. ఉమ్. వాళ్ళు పొద్దున్న అయినా మేము ఏదైనా ధర్మపదం చదువుతున్నాం. ఉమ్, ఎవరి కర్మని బట్టి ఉమ్, ఫలితాలు ఉంటాయి. అంటే సత్కర్మ చేసిన వాళ్ళకి ఒక అతను అంటే దుష్కర్మ చేసి ఆ మేడ మీద ఎక్కడో అంత అంటే ఒక పెద్ద టవర్ లో పైన ఉన్నాడు. అయినా ఆయనకి ఆ దుష్కర్మ ఫలితం అనుభవించాల్సి వచ్చింది. అందుకని ఆకాశంలో ఉన్న, భూమి పైన ఉన్న, ఎక్కడ సముద్ర మధ్యంలో ఉన్న కర్మ ఫలితం తప్పదు. మ్యాథమెటిక్స్ లో లాగా ప్లస్ మైనస్ తో సాటిస్ఫై న్యూట్రలైజ్ అవ్వదు. ప్లస్ కర్మల ఫలితాలు ప్లస్ గాను అనుభవించాలి, ఆ నెగటివ్ కర్మల ఫలితాలు నెగటివ్ గాను అనుభవించాలి. మనస్సుతో చేసిందే కర్మ, మనస్సుతోటే మొదలైపోతుంది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజా అలాగే జరిగింది కదా మేడం, ఎంత ఇదిగా ఉన్నా కూడా లాస్ట్ కు ఆ సప్తాహం అయిపోతుంది కదా అలాగా. దీనివల్ల ఇంకా దుష్కర్మలు చేయకుండా ఉంటే చాలు. ఏమంటారు? పరిస్థితులు అలా అవును మేడం, వస్తాయి. అంటే ఏ ఏ స్థాయిలో ఉన్నా ఆ మనిషి కర్మ అనేది తీసుకొస్తుంది మేడం. అది అతన్ని అక్కడికి దాన్ని అనుభవించకోకుండా వదలదు అది. ఒకసారి ఎవరికైనా యోగానంద గారు అక్కడ ఉమ్, గాయత్రి పీఠం అంటే శివానంద గారు స్థాపించడానికని వింటే నాకు యోగానంద గారు అని అర్థమయ్యి, యోగానంద గారు ఇలాంటి పనులు చేస్తారా అయితే సరే వెళ్దామని వెళ్ళాను. వెళ్తే ఇలాగ మీరేమిటి శివానంద పీఠం ఏదో ఆధ్యాత్మికమైన శివానంద పీఠం కాదు, ఏమంటారు అది, ఆ గాయత్రి పీఠం ఏదో స్థాపిస్తున్నారట అంటే, తెలుసున్న వాళ్ళు ఇలాంటి పని చేస్తారా ఎవరైనా? ఎందుకు చేస్తారో నాకు తెలియదు అన్నారు. అర్థమైందా మీకు? ఉమ్. అంటే పీఠాలు అవి ఎందుకు ఇప్పుడు ఇక్కడ? పీఠాలు, అవును మేడం, అది ఇప్పుడు పీఠం అంటే ఇప్పుడు పీఠం స్థాపిస్తే దాన్ని మళ్ళీ పరంపర అనే ఒక స్థితి వస్తుంది. దాన్ని మళ్ళీ ఆ ఆ, దాన్ని ఇంకా అలా కాదు, మనకు మెయింటైన్. కావాల్సింది లేదు, ఇంక ఎన్ని వస్తాయో రానిండి, ఒక 1000 రకాల ఫలితాలు ఉండనివ్వండి. ఆత్మజ్ఞానం కంటే ఏది ముఖ్యం కాదు కదా. అటువంటప్పుడు ఇవన్నీ అది తెలిసిన వాళ్ళు దీన్ని ఎక్కడైనా ఇలాంటివి చేస్తారా అని చెప్పడం. అవును మేడం, కరెక్ట్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను మేడం. ఇప్పుడు పీఠం ఎందుకు అన్నప్పుడు పీఠం ద్వారా కూడా జ్ఞానబోధ జరుగుతుంది, ఎన్నో జ్ఞాన విస్తరణ జరుగుతాయండి. జరుగుతుంది కదా. పీఠం ద్వారానే కాదు, ఇవన్నీ లౌకిక విషయాలకు వెళ్ళిపోవడం కాదు. జ్ఞానబోధ ఏం జ్ఞానం చెందండి, బోధించడం వల్ల వచ్చేదా అది? అందుకే ఆ తెలుసున్న వాళ్ళు అన్నారు. బోధించడం ఇక్కడ అంటే ఇప్పుడు మీరేంటంటే ఉమ్, అలా రామాయణం చదివి భారతం చదివి అందులో విషయాలు అలా లేదు అంటే ఎవరో గొప్పవాడి కోసం చదివి ఇదంతా పుణ్యం అని ఇదంతా ఆధ్యాత్మికత అంటే కాదండి. ఇక్కడ ఆయన చెప్పడంలో ఉమ్, ఉద్దేశం ఏమిటంటే ఆత్మ జ్ఞానం అన్న దాని దగ్గర ఇవన్నీ అవసరమా? ఏ పీఠం వల్ల ఉమ్. ఆత్మజ్ఞానం వస్తుంది? అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ ఆ, భాగవత భాగవత భారత రామాయణ ఉపనిషత్ వేదాంతాలు ఇవన్నీ ఉపనిషత్తులు వదలండి, ఆ, ఆత్మ ఉపనిషత్తులు వేరు, ఆ, భారత ఆ. భాగవతాది విషయాలు వేరు కదా. ఇప్పుడు ఇప్పుడు భారత భాగవతాది గ్రంథ ఒక్క పఠనం ఒక్క అనేది పాయింట్ బుద్ధుడు గారు, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆత్మ ఉమ్, జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం, అవునా కదా? మంచి ఆచరణ అవును ఏంటి, మేడం. మంచి ఆచరణ కానిది ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటాం. కానీ ఉమ్, ఆత్మ జ్ఞానం మీకు ఉమ్. రాదే.
ఇప్పుడు మీ టాపిక్ డివియేట్ అవ్వకుండా చూడండి. అంటే అలాగే సోపానం కాదంటారా? సోపానం కాదంటారా? మీకు వచ్చిందా భారత భాగవతాలు చదవడం వల్ల? లేకపోతే ఎన్నో రకాల దర్శనాలు చేశారు కదా, ఏవో అన్ని రకాలు వెళ్ళారు కదా, ఏమంటారు? అంటే ఇది వచ్చిందన్న భ్రాంతి ఉంటుంది మార్గంలో కానీ వచ్చిందా? అంటే డైరెక్ట్ ఆత్మజ్ఞానం అనేది అక్కడ ఎలా మనం వస్తుంది మాట్లాడేది మేడం? అదేండి. రామస్వామి మన యోగానంద గారు అనేది ఏంటంటే, వీటి ఉమ్, వల్ల ఈ అసలు అది జ్ఞానం తెలుసున్న ఎవరు పీఠాల దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే పీఠాలు స్థాపించడం అవన్నీ కాదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మస్థితిని జాగరూకం చేయడమే ముఖ్యం. అంతేగాని ఇవన్నీ కాదు కదా. ఒక అదైతే కోవిల్ కరెక్ట్. కట్టడం అంటే ఇవన్నీ ముఖ్యం కాదు. అంటే కోవిల్ కట్టడానికి లాభం లేదా అవన్నీ మాట్లాడకండి. ఇక్కడ మనం ఉమ్, మాట్లాడేది ఆత్మతత్వం. అర్థమైందా? ఉమ్, మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నా మీకు ఆత్మతత్వం ఎలా వస్తుందండి? మీరు చెప్పండి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, పుణ్యక్షేత్రాలు చూసారు, ఎంత ఆత్మజ్ఞానం పొందుతున్నారు చెప్పండి. పొందుతామేమో అనే ఒక భావన ఉంటుంది కానీ, ఉమ్, అవునా? ఆ భావనలో భ్రాంతిలో మిమ్మల్ని మీరు హిప్నోటైజ్ చేసుకుంటూ వెళ్తారు. ఉమ్. నిన్న మా అంటే ఇంటికి ఒక ఇప్పుడు ఆయన ఇప్పుడు వచ్చారండి. ఆయన ఇప్పుడు కూడా మంచి జ్ఞాని. ఏ ఉమ్, అతను ఆర్ఎస్ఎస్ నుంచి పరిచయం అయ్యారు. ఆయన అదే అన్నారు, ఇంత డైరెక్ట్ గా చాలా తక్కువ మంది ఒప్పుకుంటారమ్మా, మీరు చెప్పింది చాలా రైట్ అన్నారు. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల మనం ఏం పొందుతున్నాం దానివల్ల? కానీ ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు మనకి కదా. ఎందుకంటే మనం ముసుగు వేసేసుకున్న ఆత్మజ్ఞానం వస్తుందని. వచ్చిందా? ఉమ్. వస్తుందండి ఎప్పుడో, ఏదో జన్మలో కదా. మీకు తీవ్రమైన తపన ఉంటే ఈ క్షణం కావాలనిపిస్తుంది. అదైతే కరెక్టే. అంటే ఇది సోపాన మార్గం అనే ఒక భావన ఇది ఉంది కదా, అది అది కాదంటారా? సోపానాలు ఏం లేవండి. అదంతా ఇందాక మలయాళ స్వామి చెప్పినట్టుగా మనుషులు ఆ విధంగా చేస్తూ ఉంటారు. సోపానాలు ఏమున్నాయండి? మీకు తపన ఉంటే వెంటనే అక్కడికి వెళ్తారు. ధ్రువుడికి ఏ సోపానం ఉంది, ప్రహ్లాదుడికి ఏ సోపానం ఉంది, ఆ అంటే నచికేతుడికి ఏ సోపానం? సోపానాలు ఏం కాదండి. తపన ఉంటే వయస్సు కూడా సంబంధం లేదు. అంటే వాళ్ళంతా జన్మ పరిపక్వత అలా రాలేదంటారా? మనం ఏం చేస్తాం, మనకు ఒక మోసపూరితమైన తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళు వేరండి. ఇప్పుడు నాకే చిన్నప్పటి నుంచి లక్ష్మి నువ్వు వేరంటారు. ఏమిటి వేరు? ఇది అలా వచ్చిన వాళ్ళని వేరు చేసి పరిస్తున్నారు. మనం ఎలా ఎస్కేప్ అవుతున్నామో చూడండి. ఎందుకు వేరు? అదే కదా కృష్ణమూర్తి గారు చెప్పారు, ప్రతి వారికి ఆత్మ సాక్షాత్కారం అనే బ్లిస్ఫుల్ స్టేజ్ అనేది అర్హత ఉంది. ఎవరో కొద్ది మంది ఎందుకు పొందుతున్నారు? మీరు విన్నారు కదా, ఇమ్మెన్సిటీ అనే టాపిక్ వినలేదా? ఈ మధ్య జరిగింది. అందరికీ అర్హత ఉన్నప్పుడు కొద్ది మంది ఎందుకు వెళ్తున్నారు? అందరికీ కూడా మీకు ఆ స్థితి ఉంది అని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అవతల టీచర్లు చెప్పాలి అని చెప్తున్నారు కదా. ఆ టాపిక్ లో మీరు చిన్న టాపిక్, అద్భుతమైన టాపిక్ అది. మరి అందరికీ ఎందుకు రావట్లేదు మేడం ఆ తపన? ఎందుకు రావట్లేదని కాదండి, మన తపనలు ఇంకోవైపు డైరెక్ట్ చేస్తామండి. చదువు, ఉద్యోగం, డబ్బులు ఆర్జించడం, అదే చాలా హయ్యెస్ట్ అని చెప్తారు కదండి. అవును మేడం, అవును మేడం. ఉమ్, కరెక్టే మేడం. ఇప్పుడు మీరే తీసుకోండి, మీ జీవితంలో మీరు సిన్సియర్ గా ఒప్పుకుంటే మాక్సిమం టైం అంతా గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలకే అయిపోయింది. అవును మేడం. అంటే ఎవరిని కొట్టకుండా తిట్టకుండా హాని చేయకుండా కొన్ని మంచి పనులు చేయొచ్చు, కానీ ఆత్మ సాక్షాత్కారం వైపు ఎక్కడ వెళ్ళారు? ఉమ్, అలా అంటే అది మనం సిన్సియారిటీ ఉండాలి. నిజంగా నిజాయితీతో ఆలోచిస్తే మనం ఎన్ని గుళ్ళు చేసినా ఆత్మతత్వం వైపు వెళ్తున్నాం. బయట భగవంతుడు ఉన్నాడని అడ్రస్ చెప్తున్నారు. మరి మళ్ళీ ఆత్మజ్ఞానులు కూడా ఇదే చేస్తున్నారు కదా మేడం. అంటే పీఠాలు, ఆశ్రమాలు ఇవే చేస్తున్నారు కదా, మరి అదే కాదు కాదు, అదేలాగా అలా మేడం? ఏం చేయట్లేదు. ఎంతో వేలాది మంది వాళ్ళు అంటే వాటిని ఏమి తిరగరు. అయితే శంకరాచార్యుల వారు అప్పుడు ఉన్నటువంటి కాల పరిస్థితుల్లో మానవులకి అస్సలు ఆ ఆ
వేరే ఒక ఇది ఉంది. ఎన్నో లక్ష్యాలు ఉంటాయండి ఒక సత్పురుషుడు చేసినప్పుడు, మనలాంటి లక్ష్యాలు కాదు అక్కడ. అంటే ఆ రకంగా ఇక్కడ ఒక కేంద్రీకృతం చేద్దాం అని ఆయన అలాంటి సంకల్పంతో చేసేది తప్ప, మిగతా వాళ్ళందరూ అలా కాదు. అంటే వాళ్ళకి అక్కడ భోజనాలు దొరుకుతాయండి, అంటే సన్యాసులు లాంటి వాళ్ళకి అక్కడ అందుకే ఉచిత భోజనాలు ఉంటాయి కదా, అలాంటి దగ్గర ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆత్మతత్వం తెలిసిన వాడికి భోజనం ఉంటేనేంటి లేకపోతేనేంటి అనే స్టేజ్ లోకి వచ్చేస్తారు, వాళ్ళకి ఆటోమేటిక్ గా దొరుకుతుంది కూడా. అదైతే వాస్తవం మేడం. ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ దైవ అంటే ఇది గుళ్ళు గోపురాలు చూడడాన్ని ఈక్వల్ చేయకండి. ఆ ముసుగు ఉమ్, వేసుకుంటారండి, అక్కడ దైవత్వం అన్న ముసుగు వేసుకుని తృప్తి పడతారు. దేవతలు కూడా ఆత్మతత్వం లేకపోతే పని చేయరు. త్రిపుర రహస్యం మీరు గుర్తులేరేమో, సకల దేవతలు కూడా ఆ ఆత్మతత్వంతోటే పనిచేస్తున్నారు. దాన్నే మీరు పట్టుకున్నప్పుడు దేవతలందరూ మీ దగ్గర వచ్చి కూర్చుంటారు. మీరు దేవతల కోసం గుళ్ళు తిరగక్కర్లే. అంటే ఇప్పుడు అర్థమైందా? ప్రపంచ అంటే ఇప్పుడు చరాచర ప్రపంచం అంతా ఇప్పుడు ఇప్పుడు మామూలు వ్యక్తులు కూడా ఆ ఆత్మ అంటే మనకు ఆ హృదయంలో మామూలు ఉండే వ్యక్తులు ఆత్మ ఎవరు ప్రేరణ ఉన్నారండి? మామూలు వ్యక్తులు ఎవరు? అంటే మన దృష్టిలో మామూలు వ్యక్తులు అదే కదా. ఉమ్, ఎవరు మనమేం స్పెషలా? అంటే ఇప్పుడు ఆత్మ ఆత్మను పొంది జ్ఞాన సాధనలో ఇది అయిన వాళ్ళు వేరు. అది అది ఇప్పుడు నార్మల్ గా అలా మనకు తెలియదు కదండి, లౌకికంగా ఎవరు పొందారు అన్నది మనం విడదీయలేం కదా. ఉమ్, ఏమంటారు? అదేమి వాళ్ళకి రెండు కొమ్ములు ఉండవు, స్టాంపింగ్ ఉండదు, వాళ్ళు సామాన్యుల్లో సామాన్యులుగా జీవిస్తారు. ఎవరిని మనం మామూలు వ్యక్తులు అనుకున్నామో వాళ్లే మహా జ్ఞానులై ఉండొచ్చు, చెప్పలేం. ఇంతకీ మీరు ఏదో సెంటెన్స్ చెప్తున్నారు, మామూలు వ్యక్తులు. అదే మేడం. అంటే ఇప్పుడు ఫక్తు లౌకికంలో ఉండి ఏ- మెలిగే వాళ్ళు ఆ, అంటే జ్ఞానం పొంది ఆత్మస్థితిని అనుభవించే వాళ్ళకు తేడా ఉంటుంది కదా మేడం అని అని నేను తేడాలేం చెప్పాలనుకున్నాను ఉండవండి, మేడం. తేడాలు బాహ్యమైన వ్యవహారంలో ఉండవు. బాహ్య ఉమ్, వ్యవహారం, ఇప్పుడు మా పక్క వాళ్ళు నాతో అలా ప్రవర్తిస్తున్నారంటే అర్థం ఏమిటి? ఏమంటారు? తేడాలు ఉండవు కదండి. వాళ్ళు వాళ్ళు గుర్తించలేదు కాబట్టి అలా అది వేరేంటి, ప్రవర్తిస్తున్నారు ఎవరు మేడం. మాత్రం గుర్తించగలరు? మాట్లాడాక కదా మీరైనా గుర్తిస్తున్నారు. ఏమంటారు? మీకు కూడా ఆ ఉమ్, తపన ఉండబట్టి, లేకపోతే మీరు అదే మేడం. గుర్తించరు కదా. ఏమంటారు? అలా గుర్తింపులు ఎవరు, అందుకే కదా అదే సత్పురుషుల్ని ఎవరు జ్ఞాని ఒక్కడే జ్ఞానిని తెలుసుకోగలడు అంటారు. అలా ఏం జ్ఞానికి స్టాంపులు ఉండవు కదండి. అవును మేడం. సామాన్యులలో సామాన్యంగా ఉంటారు పరమ గురువులు వచ్చిన. ఉమ్, ఇప్పుడు పొలిటీషియన్ కి స్టాంపింగ్ ఉంటుంది, జ్ఞానులకు స్టాంపింగ్లు ఉండవు కదా. అవును మేడం. ఇక్కడ అలా కాదండి. అసలు మనుషులు ఇలాంటి గుళ్ళు గోపురాలతో తృప్తి పడుతున్నారంటే వాళ్ళకి ఆత్మజ్ఞాన తపన జాగరూకం అవ్వలేదు. అదైతే కరెక్టే మేడం. అంటే ఇప్పుడు ఆత్మజ్ఞాన తపన జాగరూకం కావాలి అంటే ఇప్పుడు 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 అది ఎవరు కూడా అంటే దానికి కండిషన్స్ లేవు. నా కర్మణ నా ప్రజయ ధనేన అని కైవల్యోపనిషత్తులో చెప్పారు. ఏ కర్మ వల్ల జాగరూకం అవ్వదు. అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రారంధంలో దొరకాల్సిందేనంటారా? ప్రారంధం అని నేను అనటం లేదు, ఈ పర్టికులర్ కర్మ చేస్తే నీకు అవుతుంది అని లేదు అంటున్నాను. ఆ కర్మ ఇంకొకటి చేయడం వల్ల అతను ఇచ్చాడని మనము చేస్తే మనకు అవ్వదు. ఆ కర్మ వల్ల కాదు అక్కడ ఓ- జాగరూకం అయ్యేది.
అది మరి మీరు ఆహా. ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోండి, అది దేని వల్ల జాగరూకం అవుతుంది అనేది ఈశ్వర కృపేనండి. మరి ప్రయత్నం ప్రయత్నం చేస్తే అవదండి అది. ప్రయత్నం చేస్తే అహంకారమే పెరుగుతోంది. ఇప్పుడు మిగతా జరుగుతున్నదంతా ప్రాపంచిక ఇప్పుడు విషయాలన్నీ ప్రయత్నం వల్ల అవుతాయి కానీ ఆత్మతత్వం ప్రయత్నం వల్ల అవ్వదు. ఇప్పుడు మేము ఇక్కడ మీ దగ్గర ఉన్నాము మేడం. 6 మంది 5 మంది ఉన్నాము. మా మా స్థితి ఏంటి? అంటే నేను అవదు అని చెప్తున్నాను కానీ, లేకపోతే ఇదిగో ఈ ఆత్మ నేను మీకు ఏమైనా ఇచ్చేసేనా ఏమిటి? ఆ విషయం మీరు గ్రహించండి. అంటే కొద్దిగా అవగాహన అయితే తీసుకొస్తున్నారు కదా మేడం. అలా కాదు, దాని అవగాహన నేను తేలేను, ఎవరూ తేలేరు, సాక్షాత్ విష్ణుమూర్తి కూడా తేలేడు. అదే కృష్ణుడు కూడా గీతలో సాంఖ్యయోగంలో ఒకరి చేత ఇవ్వబడేది కాదు అని చెప్తారు కదా. మర్చిపోతున్నాం ఏంటి ఆ విషయం? ఉమ్. అది ఎవరి చేత ఇవ్వబడదు. మరి ఇప్పుడు ఇదంతా శూన్యమేనా మేము చేసేదంతా? ఇదంతా ప్రయత్నం అంటే ఆత్మతత్వమే మాత్రం కాదండి, ఈ చెప్పవన్నీ అజ్ఞానంలోకే వస్తాయి ఒక రకంగా. సకల శాస్త్రాలు చెప్తున్నదంతా కూడా అది కాదు, ఎందుకంటే అది చెప్పబడదు, అది వర్ణించబడదు, వివరించబడదు. అర్థమైందా? అందుకే ఈ అర్థమైంది కానీ నాకు చెప్పినదంతా ఇదే ఒక టైంలో అజ్ఞానం అనే చెప్పొచ్చు, ఎందుకంటే చెప్పేదేది అది కాదు. అవును మేడం. అది అది అంటే పరిప్రశ్న గురించి చర్చ జరిగినప్పుడు బాబా గారు అదే చెప్పారు. అంటే చెప్పేదంతా అజ్ఞానమే అనేది చెప్పారు. అది అది కరెక్టే కానీ అంటే ఆ వైపు ప్రయాణం అవ్వట్లేదా? అంటే ఇప్పుడు మేమంతా వైపు ఏ స్థితిలో ప్రయాణాలు ఉన్నాం? లేవండి, ఆ క్షణం కా క్షణం అన్కండిషనల్ గా జరుగుతుంది. ఆ దానికి ఒక వైపు దిశ ఉన్నాయా చెప్పండి? దానికి ఒక అడ్రస్ ఉందా? అంత సడన్ గా జరిగేదైతే మరి అలాగే వికసితం జరిగింది మాత కావాలి కదా మేడం. అమృతానందమయ్య మా తీసుకోండి. ఆవిడ 4వ క్లాస్ చదివింది, జాలారి వాళ్ళ పిల్ల. అది అలాగే జరుగుతుందండి. సడనా అంటే ఎప్పుడు నవ్వులోనే జరుగుతుంది. అదే కృష్ణమూర్తి గారు అంటారు. శూన్యమా అని అడగండి, ఆత్మతత్వం దాని వల్ల వస్తోందా అని అడగండి. శూన్యం ఏదీ లేదు ఈ ప్రపంచంలో కదా. అంటే నాకేదో జ్ఞానం వచ్చిందన్న అహం వస్తుంది మనకి. ఉమ్. అంటే మనం చాలా సిన్సియర్గా చూస్తే అంటే ఇది అజ్ఞాన అహం నుంచి ఆధ్యాత్మిక అహం వరకు వెళ్తుంది అన్నట్టు, అంతే కదా? ఏదో ఒకటి ఏ రాయి అయితే నేను బుర్ర కొట్టుకోవడానికి అహం అహమే. ఏమంటారు? ఇలా అంటున్నానని అదే బాగా అంటే మాకు అర్థం కావడం లేదు మేడం. అదే అంటే అలా ఇప్పుడు ఇప్పుడు కాదండి. ఇప్పుడు చూడండి, ఉమ్, తమో గుణం నుంచి సత్వగుణం, సత్వగుణం నుంచి రజోగుణం, సారీ రజోగుణం నుంచి సత్వగుణానికి వస్తాం, అవునా? సత్వగుణం అనేది కూడా వదిలిపెట్టాలి ఒకసారి, గుణాతీత స్థితికి రావాలి. సత్వగుణమే మనం ఇప్పుడు ఓహో ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని జీవిస్తున్నాం, అంతేనా కాదా? అంటే అవును మేడం. గుణాతీత స్థితికి వచ్చినప్పుడు ఇంకా జ్ఞాని స్థితి అది అనేది కాదు అక్కడికి నేను అక్కడ అనేది, అది ఇంకా కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న జంప్ చేయకండి. ఇవన్నిటిలో మనం ఉమ్, ఏం చేస్తున్నాం? సత్వగుణం వరకు ట్రై చేస్తున్నాం అంతే. అవును మనకి మేడం. ఆత్మానుభూతి ఏం లేదు అనే విషయం మనకి తెలియాలి. ఉమ్, మనం చదువర్లమే, చదువుతున్నాం, వింటున్నాం, బట్ అనుభూతి లేదు. అనుభూతిని అవును మేడం. ఊహిస్తున్నాం, అనుభూతి ఊహలో ఉంది కానీ లేదు మనకి. ఆ సత్యం మనం తెలుసుకోవాలి కదండి, ఒప్పుకోవాలి కదా. అదే మేడం మీరు అంటున్నారు అనుభూతి అనేది సడన్ గా వస్తుంది అది నేను అని అంటున్నాను అంటున్నారు కానీ కాదండి, అది శాస్త్రాలన్నీ అవే చెప్తున్నాయి. ఏ ఇప్పుడు కైవల్యోపనిషత్తు అని వాళ్ళు ఆయన కూడా చెప్పారు కదా, కైవల్యోపనిషత్తులు కూడా వేటి వల్ల రాదు అని చూపెట్టారు. అంటే ఏ మరి కర్మ వల్ల ప్రాప్తి రాదని ఉంటేనే కదా మేడం. కైవల్యోపనిషత్తే చెప్పిందిగా. పోనీ నేను చెప్పడం వదలండి, ఆయన నేను చెప్పాను అనుకోండి మీరు చెప్పారంటారు. అందుకే అలాంటి దగ్గర ఉపనిషత్తుల సహాయం తీసుకోవాలి.
అంటే ప్రాప్తి అంత సడన్ గా ఎందుకు జరుగుతుంది మేడం? ఏ ఏ అదంతా మరి ఏ మాట్లాడద్దు, మార్పు? ఎందుకంటే అది మీకు అది ఎప్పుడైతే మీలోని ఆ ప్యూరిటీ ఉంటుందో ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఆ తపన అంటే ప్యూరిటీ అలా అని ఉట్టి సద్గుణం చాలదు. అంటే ప్యూరిటీకి క్రమత లేదా? క్రమ ప్యూరిటీకి వేరేంటి, విధానం. ఆత్మతత్వాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా. ప్యూరిటీ ఆ, కూడా అంటే అది తపన ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫాస్ట్ గా వాళ్ళు ఇంప్యూరిటీస్ వదులుచుకుంటారు, అహం ఇట్టే వదిలిచేసుకోగలరు. తపన లేని వాళ్ళు అహాన్ని పోషిస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి. అహం ఎంత ఇబ్బంది పెడుతోంది అన్న అనుభూతి తెలుస్తున్న వాళ్ళు, అహం అనేది ఇతరుల్ని కూడా ఎలా కాల్చేస్తుంది తెలిస్తే అహాన్ని ఎవరు పోషించరు. అది డీప్ గా తెలియాలి. అహం ఒక ఇంప్యూరిటీ. మీ పాయింట్ ఏంటంటే ఇవన్నీ చదువుతున్నాను కదా ఆత్మజ్ఞానానికి పనికిరావానా, అదే కదా మీ తపన. అదే అదే మేడం, అదే అంటే నేను నేను ఇవేవి అడిగేది అదే పనికిరావండి. మేడం. ఇప్పుడు అయితే ఆత్మతత్వాన్ని మనం పొందటం లేదన్న జ్ఞానం మనకు వచ్చింది. నేను పొందేసేనన్న అహంకారం రాకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కష్టంగా ఉంది కదా, మొదట్లో నేనన్నది లేనప్పుడు మీరు ఇలాగే ఫీల్ అయ్యారు. ఏమంటారు? అంటే ఇప్పుడు ఇప్పుడు మేడం ఇది ఇది ఈ ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కూడా అది అంత ఈజీ కాదు కదా మేడం, మీ ద్వారా. ఈజీ అంటే అలా అన్నట్టు దాని యొక్క అనకండి, అంటే అలా కాదు నా ద్వారా ఉమ్, అంటే నాకు ఆ ఆ ఉమ్, తపన వల్ల ఆ ముందుకెళ్ళి ఆయనే తీసుకెళ్ళాడు లోపల గురువుగా కదా. అయితే తెలుసుకోవడం తప్పకుండా మీలో తపన వస్తే మీకు ఏదో రూపంలో తెలుస్తుందండి. సిన్సియర్ తపన ఉందా లేదా అన్నదే అక్కడ మెయిన్ పాయింట్. ఎందుకంటే నాక్ ద డోర్ ఇట్ విల్ బి ఓపెన్డ్ అని ఒక ఇది ఉంది. మీరు డోర్ కొట్టండి వెంటనే ఓపెన్ అవుతుంది. కానీ ఆ డోర్ సరైన విధంగా అంటే ఏంటి, జ్ఞానం ఎప్పుడు పడితే అప్పుడు రివీల్ అవుతుంది. మనకి తపన జాగరూకం లేదు. మనం భద్రత కోసం తప్పిస్తున్నాం, సుఖాల కోసం తప్పిస్తున్నాం. ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు బహుశా మీరు తప్ప ఈ విషయాన్ని ఆ, అంటే ఆ, సర్వ గురువులు ఏం చెప్తున్నారంటే క్రమముక్తి దారిలో ఉన్నారు, ఇది క్రమముక్తి అండి, అనే టెంప్టేషన్ విధానంలోనే చెప్తున్నారు. లేకపోతే మరి కైవల్యోపనిషత్తు ఎందుకు చెప్పిందండి అలాగా? చెప్పండి. అది ఎవరు మనుషులు రాసింది కాదుగా. అది కాకుండా ఈ పర్టికులర్ పని చేస్తే మీకు ఆత్మజ్ఞానం వస్తుందని ఏవైనా పనులు ఉన్నాయా చెప్పండి, అవే చేద్దాం అందరం. ధ్యానం చేస్తే లేవు వస్తుందంటే మేడం. ధ్యానం చేయడం వల్ల రావట్లే. మనకి కొన్ని అంటే ఇంత కండిషన్స్ అయిపోయాయండి బుర్రలో, మన మనస్సులో కండిషన్ అయిపోయాం మనం. ఇప్పుడు చూడండి, చాలా మొట్టమొదటి త్రిపురారాశని చెప్పినప్పుడు వసంతలత దగ్గర నుంచి అందరూ పూజల వల్ల ఆత్మజ్ఞానం రాదంటే ఎలా విలవిల్లాడిపోయారు చెప్పండి. మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు ఫస్ట్ టైం చదివినప్పుడు. పూజల వల్ల రాదా, పూజల వల్ల రాదా, పూజల వల్ల రాదా ఆత్మజ్ఞానం. అది దత్తాత్రేయుల వారే చెప్పారు. పూజలు పూజల వల్ల ఆత్మజ్ఞానం వస్తే వేల కోట్ల మంది పూజలు చేస్తూనే ఉన్నారు, అదే వాళ్ళందరికీ రకంగా రావాలి ఏ అదే. ప్రక్రియ వల్ల వస్తే అదే పట్టుకుంటారు కదండి అందరూ. నేను లేకుండా అవును. అయిపోవాలండి. ఉమ్. నేను లేకుండా అయిపోవడంలో ప్రథమ ఇది దేహ భావన వదులుకోవడమా? రెండు ఒకటే కదండి. అంటే దేహం నేను అనే ఉమ్, దాని నుంచి బయట పెట్టాము అంటే ఆ నేను అన్నది దాని ఎంక్వైరీ చేస్తే అక్కడ లేదని తెలుస్తుంది. చెయ్యక మనకు జన్మ జన్మల నుంచి వచ్చిన అజ్ఞానంతో పోషించబడి బతుకుతున్నాం. కర్తవ్యాన్ని వదులుకుంటే కూడా అదే వస్తుంది అంటారు కదా మేడం, అది ఏంటండి? అది కాదా? ఏంటి? కర్- కర్తవ్య కర్మను కర్మను అర్పణ చేయడం అంటే కర్మలు కర్మకు. వదిలేస్తే బతకేలేరండి. నిష్కామ కర్మలోంచి నిష్క్రియ యోగం రావచ్చు కానీ నిష్కామ కర్మలు చేయకుండా కర్మలు వదిలేస్తే వాడికి బతుకుతారు ఎలాగా?
అర్పణం చేయమన్నారు కదా మేడం. అదే నిష్కామ కర్మ చేస్తూ ఉంటే నిష్క్రియ యోగం కూడా వచ్చేస్తుంది. చెయ్యగా 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 నిష్క్రియ యోగం అంటే అంటే కర్మ చేయకుండా ఉండగలగడం. ఇది కర్మభూమి కదా, కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. నిష్క్రియ అంటే ఇప్పుడు దేహం ఉన్నంత వరకు క్రియ జరుగుతుంటుంది కదా మేడం. నిష్క్రియ అంటే ఎలాగా మేడం? అంటే తాను క్రియ చేస్తున్నానన్న భావం పోతుంది కదా. భావం మార్పిడి అవుతుంది. జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, నాకేం లేదు కదా. అర్థమైందా? అంటే ఒక్కటైతే అర్థమైంది మేడం, ఇంత సంక్లిష్టత ఉంది అనేది మీ ద్వారా తెలుసుకోవడం మా అదృష్టం అని నేను ఏంటండి అనుకుంటున్నాను నేను మేడం. సంక్లిష్టంగా చెప్పానా? ఉన్నది సులువు చేసి పారేసేది. సంక్లిష్టత ఎక్కడుంది? అంటే అంటే మా భావనలన్నీ కరిగిపోయినాయి కదా మేడం. అంటే మేము నేను మేము ఎప్పుడు ఉన్నది దారిలో సులువు ఉన్నాం. చేసేస్తాను కానీ క్లిష్టం చెయ్యనండి. గురువులందరిలాగా పీఠాధిపతుల్లాగా నువ్వు ఇవి చెయ్యి అవి చెయ్యి అని నేను ఎవరికి చెప్పను. సులువు అంటే మాకు ఈ క్షణంలో ఆత్మజ్ఞానం ఇవ్వండి మేడం. ఆ? సులువు ఆత్మజ్ఞానం అంటే మాకు ఈ క్షణం. ఇవ్వబడేది కాదు అని కృష్ణుడే చెప్పాడు కదా. మీరు ఆత్మజ్ఞానులై అవును. ఉన్నారని రమణ మహర్షి చెప్తున్నాడు కదా. మీరు కాదని మీరు అనుకుంటున్నారు. మీరు కాదని దాంతో మీరు తాదాత్మ్యత వదిలేస్తే ఉన్నదే ఆత్మజ్ఞానం. మేము అక్కడ ఎక్కడ కాదనుకోవడానికి అది కారణం ఏంటంటే చూడండి, ఎక్కడి నుంచి ఇవ్వబడేది కాదు. ఇట్ ఈస్ షైనింగ్ ఇన్సైడ్ యూ. ఆ అడ్డులు మేము ఎందుకు తొలగించుకోవడమే మేము చేయాలి. అవును మేడం, మేము ఎందుకు కాదనుకుంటున్నాము అంటే ఆ నీటి మీద అది ఉంటది కదా, పాకురు ఉంటది కదా, దాన్ని మీద వేసుకొని ఉన్నాం కాబట్టి అలాగనే అంటే నడుస్తుంది. అదే ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి పొందేది కాదండి. ఇట్ ఈస్ దేర్, అక్కడే ఉంది. ఆ చెత్తలన్నీ తీయడమే మనం చేస్తున్నాం. అదే మేడం, కరెక్ట్. అది ప్రక్రియల వల్ల ఎందుకు అంటే దొరుకుతుంది? అక్కడే ఉన్నది. ఆ ప్రక్రియలో భాగంగానే కదా మేడం ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది, కాదంటారా? కాదు కాదు, నా దగ్గరికి వచ్చినా మీకేం ఆత్మజ్ఞానం ఏం దొరికింది? అది మీకున్న అభిప్రాయాలు కొన్ని ఖండించాను తప్ప నేనేం ఆత్మజ్ఞానం ఇచ్చిలేదుగా. అంటే ఒక స్పష్టత, అంటే ఇంతవరకు ఉన్న భ్రమలు అంటే అనేది ఒకటి ఉంది మీకున్న కదా, ఆ భ్రమల కండిషనింగ్స్ కొన్ని నేను తొలగించాను అంతే. అదే మేడం, ఆ కండిషన్ బట్ దట్ ఈస్ నాట్ కండిషన్ ఆత్మజ్ఞానం. అంటే అయ్యో ఇదే ఆత్మజ్ఞానం అనుకున్న వాళ్ళకి కాదు బాబు, అది ఆత్మజ్ఞానం అని చెప్తున్నాను. అయితే ఏమిటి అంటే మాత్రం ఎవరంతటి వాళ్ళు పొందాల్సిందే. అది ఎందుకంటే మీలో ఉంది ఆల్రెడీ. మీ అడ్డులు తొలగించేసుకుంటే అదే ఉంది. అందుకే లైట్ అది ఇప్పుడు ఆయన ఈశ్వర్ అడుగుతున్నాడు కదా, ఏంటి వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ చెప్పమని. అందులో ఏంటి చెప్తారు తెలిసిన? వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో ఇలాంటివి చాలా వస్తాయండి. చాలా క్లిష్టమైన పుస్తకమే కానీ చిన్న పుస్తకం. అందులో అంటే ఎందుకు మేడం బ్లవైట్స్ కి కృష్ణుడు